ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనిషి తప్పిపోయాడు, మనిషి పాపములో ఉన్నాడు, మనిషి శాంతి కోల్పోయాడు, మనిషి ఆరోగ్యాన్ని కోల్పోయాడు, మనిషి సమాధానాన్ని కోల్పోయాడు. వాటన్నిటిలో నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన బ్రతుకును బాగు చేయడానికి వచ్చాడు. ఆ దేవాది దేవుడై ఉండి కూడా తను ఒక దాసుని స్వరూపము ధరించుకొని తగ్గించుకొని మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను తగ్గించుకుంటున్నామా? ధనవంతులేమి అని లేదు, పామరులని, విద్య లేని పామరులని ఏమీ లేదు. అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు యేసు. అందరి కొరకై ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ క్రిస్మస్ సందేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా ప్రభువు కోసం బ్రతుకుతాను, నా ప్రభువు కోసం జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకో. నేను తగ్గింపు కలిగి బ్రతుకుతాను, అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తాను. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు.